చాలామంది కపుల్ వాళ్ళ బేసిక్ డౌట్స్‌లో వన్ ఆఫ్ ది డౌట్ ఏంటంటే, సిమెన్ అనాలిసిస్‌లో ఏం చూస్తారు మేడం? స్పెర్మ్ టెస్ట్‌లు అంటే ఏంటి? అనేది అడుగుతా ఉంటారు. స్పెర్మ్ టెస్ట్ అంటే ఏంటి? స్పెర్మ్ అంటే వీర్యం అనమాట. సో, వీర్యాన్ని మనం పరీక్ష చేయడం. సో, అదేంటంటే దాన్ని సిమెన్ అనాలిసిస్ అని కూడా అంటాం. స్పెర్మ్‌ని యాస్ సచ్ మనం అనలైజ్ చేయడం. సో, ఈ అనాలిసిస్‌లో మనకి ఏమేం పాయింట్స్ తెలుస్తాయి? వన్స్ వాళ్ళు ఒక శాంపుల్ ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఎంతుంది? వాల్యూమ్ అంటే ఎంత కంటెంట్ అనేది మనం ఎంఎల్‌లో దాన్ని మెజర్ చేస్తాం అనమాట. ఒక కంటైనర్‌లో తీసుకొని ఎంత ఎంఎల్ ఉన్నది అనేది మెజర్ చేస్తాం. సో, దీన్ని బట్టి వాళ్ళ టెస్టిస్ దగ్గర ఉన్న గ్రంథులు ఏదైతే ఉన్నాయో, గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకు ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో, సెకండ్ వచ్చేసరికి పీహెచ్ అనమాట. పీహెచ్ అనేది చూసుకుంటాం. ఎసిడిక్‌గా ఉందా? ఆల్కలైన్‌గా ఉందా? దీన్ని బట్టి వాళ్ళేమన్నా ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారా? లేదా రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనేది స్పెర్మ్స్ అనేవి కన్వెన్షనల్‌గా వచ్చే ట్రాక్‌లో కాకుండా యూరిన్‌లోకి వెనక్కి వెళ్తున్నాయా? అనేది మన ఈ పీహెచ్ టెస్ట్‌లో కూడా తెలుస్తుందనమాట. సో, దీన్ని ఒక లిట్మస్ పేపర్‌తో మనము టెస్ట్ చేస్తాం. ఒక చిన్న డ్రాప్ అనేది మన లిట్మస్ పేపర్ తోటి టెస్ట్ చేసి అది ఎలా మారుతుంది. సో, అది ఎసిడిక్‌గా ఉందా? ఆల్కలైన్‌గా ఉందా? అనేది తెలుసుకుంటాం. దీన్ని బట్టి వాళ్ళేమన్నా క్రానిక్‌గా ఇన్ఫెక్షన్స్‌తో కొంచెం చీవు కణాలతో ఎక్కువ బాధపడుతున్నారని తెలుస్తుంది. మూడోది, మనము కొంత సర్టెన్ టైం తర్వాత లిక్విఫాక్షన్ టైం ఎంతుంది? సో, స్పెర్మ్స్, సిమెన్ అనేవి 2 వేరువేరుగా అవ్వటానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది లిక్విఫాక్షన్ టైం అంటాం అనమాట. ఇది ప్రొలాంగ్ అయినా కూడా కొంతవరకు వాళ్ళు స్పెర్మ్స్ త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. త్వరగా లిక్విఫై అవ్వట్లేదు అనంటే న్యాచురల్‌గా వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఇది ఎవరిలో ఉంటుంది? ఈ టైం ఎవరిలో ప్రొలాంగ్ అవుతుంది అనంటే ఇన్ఫెక్షన్స్‌తో ఏమైనా బాధపడుతున్న వాళ్ళకి కూడా లిక్విఫాక్షన్ టైం అనేది ప్రొలాంగ్ అవుతుంది. తర్వాత దాని యొక్క ఓడర్ ఎలా ఉంది కూడా చూస్తారు. ఓడర్ అంటే వాటి యొక్క స్మెల్ ఎలా ఉంది? దాంట్లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారా అనేది కూడా తెలుస్తుంది. ఇంకొకటి కలర్ అనేది కూడా చెక్ చేస్తారు. సో, గ్రేయిష్ పాలిసెంట్‌గా ఉండాలి. సో, ఆ సర్టెన్ కలర్‌లో లేదు అనంటే వాళ్ళు ఈ స్పెర్మ్స్ సిమెన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా అనేది కూడా తెలుస్తుందనమాట. ఆరోది, నెక్స్ట్ మనం చూసేది స్పెర్మ్ కౌంట్. వీర్యం యొక్క కౌంట్ ఎలా ఉందనేది చెక్ చేస్తాం. సో, దాన్ని కూడా మనము మెక్లర్స్ ఛాంబర్‌లో వేసుకొని మనము కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. సో, అందులో ఎంత కౌంట్ ఉన్నది అనేది తెలుసుకున్నాం. అట్లీస్ట్ మినిమమ్ 25 మిలియన్స్ అబౌవ్ ఉండాలి. సో, అలా ఉంటే అది నార్మల్ కౌంట్ అనమాట. సో, మనం ఎవ్రీ బాక్స్‌లోని స్పెర్మ్స్ మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది. సెవెంత్‌ది, సిమెన్ ఎలా కదులుతుంది? స్పెర్మ్ అనేది ఎలా కదులుతుంది? వీర్యం యొక్క కదలికలు ఎలా ఉన్నాయి? ఆ కదలికల్లో మార్పులు బట్టి కూడా మనము అది నార్మల్లా, అబ్నార్మల్లా అనేది కూడా చెప్పగలం. ఎనిమిదోది వచ్చేసరికి మార్ఫాలజీ అంటాం అనమాట. సో, నార్మల్ స్పెర్మ్ తోటి మనం కంపేర్ చేస్తే సేమ్ దాని యొక్క బాడీ స్ట్రక్చర్ అలాగే ఉంటే అది నార్మల్ అంటాం. సో, దీన్ని కూడా కౌంట్ చేస్తాం అనమాట. ఎన్ని నార్మల్ ఉన్నాయి, ఎన్ని అబ్నార్మల్ ఉన్నాయి. కట్ ఆఫ్ 4% అంటే నార్మల్. అబ్నార్మల్ అంటే 94% కంటే ఇంకా తక్కువ ఉంది అని అంటే అది అప్పుడు అబ్నార్మల్ అనమాట. మొత్తానికి అన్నీ అబ్నార్మల్‌గా ఉంటే వీళ్ళకి న్యాచురల్‌గా వచ్చే ఛాన్సెస్ తక్కువ. అట్ ద సేమ్ టైమ్ ఐవీఎఫ్‌లో కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. ఇంకేమేమి చూస్తారు అనంటే ఈ వీటితో పాటు స్పెర్మ్ యొక్క హెడ్ ఎంత సైజ్ ఉండాలి, టెయిల్ ఎంత లెంత్ ఉండాలి అనేది కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ 10 పారామీటర్స్ అనేది మనము స్పెర్మ్ టెస్ట్‌లో చెక్ చేస్తాం. దీని తర్వాతే మనం రిపోర్ట్ అనేది వాళ్ళకి కపుల్స్‌కి అనేది ఇస్తాం అనమాట. సో, ఇది మనం లేటెస్ట్ WHO గైడ్‌లైన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందనమాట. వరల్డ్ వైడ్‌గా ఈ WHO 2025 గైడ్‌లైన్స్ ఫాలో అయిన చోటే మీరు సిమెన్ టెస్ట్ అనేది చేయించుకుంటే మీ రిపోర్ట్ అనేది కరెక్ట్‌గా ఇవ్వటం జరుగుతుందనమాట. సో, ఈ గైడ్‌లైన్స్ ప్రకారమే మీది ఇది నార్మల్, అబ్నార్మల్, కౌంట్ తక్కువ ఉంది అనేది మనం చెప్పడానికి జరుగుతుంది. సో, మన ఇక్కడ 49 రాజమండ్రిలో కూడా సేమ్ WHO గైడ్‌లైన్స్ ప్రకారమే మనం సిమెన్ టెస్ట్ అనేది చేస్తున్నాం. సో, మీ దగ్గర ఏమన్నా బయట చేసుకున్న స్పెర్మ్ రిపోర్ట్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అని మీరు చూసి కంగారు పడితే
డెఫినెట్గా రిపోర్ట్స్ తోటి ఫర్దర్గా ఇంకోసారి చెక్ చేయించుకుంటే మీ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. సో ఇలాంటి డౌట్స్ ఎవరికైనా కపుల్కి ఉంటే డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో కలిసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.